అన్నా రాజేంద్ర గారు చైర్మన్ కిషోర్ గారు బీసీ సర్పంచ్ అధ్యక్షులు రాష్ట్ర చైర్మన్ రాంబాయ్ గారు చాలా ముందుకు రండి. ఏం కాదు వీడియోగ్రాఫర్ పక్క జరుగుతాయి నువ్వు తీసుకో మంచిగా ఒకసారి కూర్చోండి మొత్తం మీద మంచి టీవీ వచ్చినట్టు కదా చెన్నై టీవీ 20 మంది వచ్చిందా చెన్నై టీవీ తెలంగాణలో బీసీలో ఇప్పటి వరకు ఒక 5-6 కులాలకు ఎంట్రీ ఉన్నది. ఆ కులాలకు కూడా వాళ్ళ దామాష ప్రకారం లేదు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక అపోహలు ఉంటాయి, వీళ్ళే పోతాను వాళ్ళ జనాభాకు అనుగుణమైనటువంటి ఎంట్రీ కూడా లేదు. నాకు దృష్టిలో 4 రకాల వర్గీకరణ. కుల జనాభా కన్నా ఎక్కువ అవకాశాలు అనుభవిస్తున్న కులాలు, కుల ప్రాతినిధ్యం ఉన్న కులాలు, ప్రాతినిధ్యం లేని కులాలు, అసలు చట్టసభలు ఉన్నాయని తెలియని కులాలు. ఇది ఇంకా మా దగ్గర నేను స్పీకర్ అయ్యేనాటికి పిట్టలోళ్ళు, రాజనోళ్ళు, చెంచులు, కోతులోళ్ళు అనే కులాలు ఉన్నాయి సార్. వాళ్ళు ఎక్కడ అసలు ఆ కులాలు ఉన్నట్టు తెలియదు. నేను బయట తీసుకెళ్ళి నేను చెంచులను అడిగిన శాసనసభ అంటే అది సార్ అంటారు. అసలు వరంగల్కి వచ్చి సినిమా చూపెట్టలేదు అంటే ఎంత ధైర్యమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయమే తెలియని ఈ సమాజంలో, ఈ కాలంలో వాళ్ళ న్యాయం ఎట్లా జరుగుతుంది? వాళ్ళకు న్యాయం జరగదు. అందుకనే మా స్టాండ్ మా వాళ్ళంతా వివరంగా చెప్తుంది. దయచేసి మీరు మీ కమిషన్ అనేక విషయాలు వెలుగులో మా వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ న్యాయం జరగాలి. మీకు ప్రభుత్వం మీకు బాధ్యత కాబట్టి ప్రభుత్వం మీరు ఇచ్చేటువంటి సిఫార్సు మీరు లైట్లోకి రాని విషయాలను తీసుకురావడం ద్వారా ఈ వర్గాలకు న్యాయం చేయడంలో మీ పాత్ర పోషించి చరిత్రలో ఈ వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తులలో మీరు ఉండిపోవాలనేది మా సూచన. పార్టీ పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థ, మా వ్యవస్థ పక్షాన మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి కమిషన్ను నిబద్ధతగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ నిబద్ధతకు మేము ఇంతకుముందే చెప్పాం. సరే, సూచనలు వస్తూ ఉంటాయి, సలహాలు వస్తూ ఉంటాయి. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పాడు, 2 పిటిషన్లు వేస్తే దాన్ని ఆధారంగా చేసుకొని చెప్పని. పిటిషన్లు వేసే వాళ్ళు వేస్తారు, పిటిషన్ ఆధారం కాదు. ఎప్పటి నుంచో మేము మొత్తుకుంటున్నాం, రాజకీయంగా రిజర్వేషన్ ఇవ్వటానికి ఖచ్చితంగా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మా బీసీలకు రిజర్వేషన్ అమలు కావాల్సిన అవసరం ఉన్నది. ఆ అమలు కావడం కోసం మీరు చూపించాల్సినటువంటి, మీరు వేయాల్సినటువంటి రోడ్ మ్యాప్ను మీరు వేయవలసిందిగా మీ మీద పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం. కారణం ఏంటంటే మీ దగ్గర పనిచేసిన వల్ల మెచ్చినటువంటి ఈ జాతి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది మీ చేతుల మీదుగా. ఆ అవకాశాన్ని సరిదిద్దాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఒక గ్రామంలో సరిగ్గా 5 ఇండ్లే ఉంటాయి. 5 సంవత్సరాలు ఆయనే సర్పంచ్. మాకు 250 ఇండ్లు ఉంటాయి, మేము ఎప్పుడు సర్పంచ్ కాము. కారణం ఏంటి? మా బక్కు తీరు ఎప్పుడు వాళ్ళ పొలాలు దున్నడానికి సరిపోయింది. మా తాత ముత్తాతల కాలం వచ్చి కారణంగానే మేము చదువుకోలేకపోయాం. చదువుకోలేదు కాబట్టి రాష్ట్రం విడిపోయినప్పుడు ఆందోళన తెచ్చారు, దీంట్లో పెట్టారు. మా ఉద్యోగాలు పోయి తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం పోవడం జరిగింది. రాష్ట్రం వచ్చింది కానీ మా రాజకీయమైనటువంటి హక్కులు మా జాతికి దక్కలేదు.
పూలే కాలం ముందు నుంచి కూడా ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డలకి ఎక్కడ కూడా అవకాశం దొరకలేదు. అందువల్ల మేము కోరేది వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మీకు అప్ టు ఈ అసెంబ్లీ వరకు, పార్లమెంట్ వరకు పోవడానికి ఒక మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మార్గాన్ని సిద్ధం చేయమని మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, కూర్చోబెట్టిన వాళ్ళందరూ కూడా మరి ప్రస్తుతానికి అదే వర్గాలకు సంబంధించిన వారు కాబట్టి వాళ్ళ ఇషారా మీద, వాళ్ళ ఐడియాస్ మీద కమిషన్ పనిచేయకుండా మా బడుగు బలహీన వర్గాల బిడ్డల ఆలోచన విధానం ఏముందో, మా బతుకుతీతులు ఏమున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మేము కోరేది, మా జనాభా ఎంత ఉందో రిజర్వేషన్ అంత ఇవ్వనేది. ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పారు, శ్రీనివాస్ గౌడ్ చెప్పారు, గౌరీశంకర్ చెప్పారు, తమిళనాడు పెరియార్ ఉద్యమం రాగానే అక్కడ మొదలైనటువంటి ఆ ఉద్యమాన్ని చూసి భయపడినటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 56 ఇచ్చుకుంటే 56, 66 ఇచ్చుకుంటే 60 మీరు ఇచ్చుకోండి అని చెప్పి ఓపెన్గా చేతులు ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. పెరియార్ బెదిరించినటువంటి ఉద్యమం ఏమిటది? మీరు మా రిజర్వేషన్ ఒప్పుకోకపోతే భారతదేశం నుంచి విడిపోతామని వార్నింగ్ ఇవ్వడంతో తమిళనాడుకు రిజర్వేషన్ ఇచ్చారు. అంటే మేము కలిసి ఉంటాం భారతదేశంలో చేసి చెప్పడం మేము చేసిన తప్ప. మా బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఒక నిబద్ధత, ఒక డిసిప్లిన్గా ఉన్నందుకే కదా. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఒకవేళ ఈ కమిషన్ ద్వారా కూడా మా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగకపోతే తిరిగి మరొక ఉద్యమం ఊపిరి పోసుకునే అవకాశం ఉంది. అందుకే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మా జనాభా, మా జీవన పరిస్థితులు వాటిని దృష్టిలో పెట్టుకొని మా దాంట్లో మొత్తం లెక్క పెట్టుకుంటే సార్, మొత్తం తెలంగాణలో 4 కలెక్టర్లు లేరు. 4 మా నుంచి లేరు. కారణం ఏంటి? మా వాళ్ళు ఎవరు చదువుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకు అవకాశం లేదు? మా తాత పెద్ద ఆయన భూమి దున్నడానికి పోయిండు, నేను అన్నం సర్ది తీసుకొని పోయినా నాకు చదివే అవకాశం. 50% ఎగ్జిస్టెన్స్ రిజర్వేషన్ మనం పరిగణలో తీసుకుంటే 50% కాస్త ఎక్సీడ్ అయ్యే ప్రమాదం ఉంది. బట్ దాన్ని ఎట్లా అధిగమిస్తారని కూడా క్లారిఫికేషన్ కావాలి. మరి కమిషన్ ఆ దిశలో దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు సార్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా కూడా చాలా కులాలు చట్టసభలో పరిగెట్టలేదు. ఎంబీసీస్ కానీ, సంచార కులాలు కానీ వాళ్ళు న్యాయం కోసం ఎదురు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ పెంచే విషయంలో ఎంబీసీస్, సంచార కులాల ఆస్పిరేషన్స్ కూడా పరిగణలోకి తీసుకొని కేటగిరైజేషన్ అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తాము. ఇప్పటికే ఏబిసిడి కేటగిరైజేషన్ ఎట్లయితే ఉందో ఆ ఏబిసిడి కేటగిరైజేషన్ అమలు చేస్తారా, ఇంకేదైనా మోర్ సైంటిఫిక్ ఉంటే ఏదైనా ఆ మెథడ్ ఉంటే దాన్ని కూడా ఈ రిజర్వేషన్స్లో రికమెండేషన్స్లో పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. దాంతోపాటు మాకున్న అనేక అనుమానాలు, ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్కు ఫుల్ పవర్స్ ఇచ్చి యాక్ట్ని సవరించి సర్వే హక్కులు కూడా మీకు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చి ఉంటే మీరు నోడల్ ఏజెన్సీగా ప్లానింగ్ డిపార్ట్మెంట్లో లేకపోతే ఇంకో ఏజెన్సీలో పెట్టుకొని సర్వే కూడా మీ ఆధ్వర్యంలో జరిగింటే కొద్దిగా జస్టిఫైబుల్, క్వాంటిఫైబుల్ డేటా వచ్చి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించడం వల్ల ఇవాళ గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. ఒక సైంటిఫిక్ డేటా రాకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ఆ ప్రభుత్వం, ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వివరాలు అందివ్వడానికి వెనకడుగేస్తూ ఉన్నారు. చాలా గందరగోళ వాతావరణం ఏర్పడింది. కాబట్టి మీకే ఆ సర్వ హక్కులు డెడికేటెడ్ కమిషన్, మీకు సెకండరీ సోర్స్ ఆఫ్ డేటాలో ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా కోసము ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు డేటా సేకరించకుండా మీకే ఆ సర్వ హక్కులు కల్పించుంటే, మీరే ప్లానింగ్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా పెట్టుకొని మీరు సర్వే జరిపి ఉంటే ఆ సర్వే శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఉండేది, మీ కంట్రోల్లో ఉండేది, ఒక సైంటిఫిక్ డేటాను మీరు సేకరించే అవకాశం ఉండేది. కాబట్టి మీరు కూడా మీ కమిషన్ దాని మీద కూడా దృష్టి సారించి మీ ఆధ్వర్యంలో సర్వే కూడా డెడికేటెడ్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగేలా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది మా రిక్వెస్ట్ సార్. కదా 1 month సార్ కమిటీ అనేది ఒక సంవత్సర కాలం పొడిగించి ఈ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా కమిటీ ఉండేటట్లు సంవత్సర కాలం పెట్టి రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్ కూడా, ఇప్పుడు ఉన్న ఓన్లీ బీసీ అంటే ఉన్న కొద్ది కులాలకి పోతాయి, సబ్ క్యాస్ట్ చిన్న కులాలకు కూడా లాభం జరిగేటట్టు మీరు వాళ్ళు ఇచ్చినటువంటి డిసైన్ క్యాస్ట్ మీకు పవర్స్ ఉంటాయి. దాన్ని మీరు పంపించండి ఏరియాస్ ఆ క్యాస్ట్. ఎందుకంటే మరి రేపు ఒక 1,20,000-30,000 ఇండ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ పోతే మళ్ళీ బ్యాక్ వాళ్ళు మీకు పోలేదు అన్నీ అందరు. కనుక ఏమేమి ఉన్నాయో, ఏ కులాలు రాలేదు ఏంటనేది కొంచెం సవరించుకొని ఈ 3 అంశాలు ప్రధానంగా తీసుకుంటే ప్రభుత్వానికి నిజంగా ప్రభుత్వ ఒత్తిడికి లోబడకుండా మీ కమిషన్ నిష్పక్షపాతంగా బీసీలకు న్యాయం చేసే విధంగా, రిజర్వేషన్లు పెంచే విధంగా మీ కమిషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కమిషన్కు ఒత్తిడిగితే ఉండదు, మనం చెప్పేటివన్నీ కూడా తెచ్చుకోవాలి. వాళ్ళంతే తెచ్చుకోవాలంటే ఒత్తిడి ఉన్నట్లు. ఇవన్నీ మనం ఇచ్చినటువంటి సవరించకుండా యాక్సిడెంట్ పోయిందనుకో ఇక మేము ఏదో నామకవాసి ఇస్తున్నాం అంటే తప్ప నిజంగా చేస్తుంటే కాదు.
న్యాయపరమైన అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవచ్చు ఇక్కడ రైట్ టు లిబర్టీ, రైట్ టు ప్రైవసీ అనేది పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మీకు తెలిసిందే అది. కాబట్టి ఈ వ్యక్తిగత సమాచారం అంతా చర ఆస్తుల గురించి కూడా అందులో ఉన్నాయి. మరి దాని మీద కూడా మళ్ళీ ఎవరైనా కోర్టులో పోతే ఇవన్నీ కూడా ఇబ్బంది అయ్యే అందులో పరిస్థితి. చైర్మన్ సార్ బీఆర్ఎస్ పార్టీ మాకున్న సందేహాలు కమిషన్ దృష్టి తీసుకురావాలని వచ్చాం. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు రిప్రజెంటేషన్ ఉండాలని జనాభా దామాసం అన్ని రంగాలు ఉండాలని ఆశయం బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి ఆశయం కూడా అందులో భాగంగా అనేక హిస్టారికల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు. ఈ గవర్నమెంట్ డెడికేటెడ్ కమిషన్ నియామకానికి చాలా తాత్సారం చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేసి రెగ్యులర్ బీసీ కమిషన్ ద్వారా కాకుండా కృష్ణమూర్తి యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో పేర్కొన్నట్టు ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ అధ్యయనం జరిపించాలి స్థానిక సంస్థల్లో బీసీల రిప్రజెంటేషన్ కోసం అని చెప్పి మేము ఒత్తిడి చేసిన తర్వాత పలు దఫాలు ఒత్తిడి చేసిన తర్వాత హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత అయిష్టంగా డెడికేటెడ్ కమిషన్ వేసిందని మేము భావిస్తున్నాం. మీకు ఇచ్చిన టీఓఆర్లో నియామక జీవోలో కూడా ఈ రెండు జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్లో క్లియర్గా ట్రిబుల్ టెస్ట్ పాస్ కావాలి. ఆ ట్రిబుల్ టెస్ట్లో ఇంపార్టెంట్ 50% క్యాప్ని ఎక్సీడ్ కావద్దు అనేది వేయాలి. డెడికేటెడ్ కమిషన్ చేశారంటే ఆయన ఇట్లేదని కాదు, ఆయన వేసినందుకు పోయింది. వాళ్ళు వేసినటువంటిది డెడికేటెడ్ కమిషన్ తప్పు కనుక ఉన్నందుకు కోర్టు తప్పు పట్టింది. మనం కొత్తగా వేసింది ఏం చేయాలి, సరిదిద్దుకొని ఆల్టరేట్ చేయాలి. వాడు ఎట్లేస్తే అట్లేస్తే వాడు మునిగిండు, మనం మునిగిన వాళ్ళకు వాళ్ళు ఇచ్చినటువంటిది ఇంప్లిమెంట్ కాలేదు కదా సార్, రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాలేదు. ఎందుకంటే పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి, మీరు కరెక్ట్ యాక్ట్ ప్రకారం లేదండి. కనుక మన 2021లో కొత్త చట్టం తీసుకొచ్చింది. కొత్త చట్టం ప్రకారంగా నేను కూడా 365 సెక్షన్ అనుకుంటా, దాని ప్రకారం సెన్సెస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అధికారం తీసుకున్నది, ఇది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారం ఇచ్చింది 2021 పార్లమెంట్ ద్వారా. చట్టబద్ధత కలిగింది. కనుక చట్టబద్ధత కలిగినటువంటిది ఈరోజు మనకు ఉంది కదా, మరి అది తీసుకోండి పరిగణలో. ఇవన్నీ సెన్సెస్ చేసుకోవడానికి రాష్ట్ర గవర్నర్ అధికారాలు ఇచ్చినది పార్లమెంట్లో ఏం చెప్పిన చట్టం అంటే మీకు అధికారాలు ఇస్తూ మీ రాష్ట్ర జనాభా ప్రాతిపదిక మీద విద్య, వైద్యం, ఆరోగ్యం, రాజకీయంగా మీరు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి కూడా తన క్లారిటీ ఉందన్నమాట. కనుక పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, పరిగణన తీసుకోండి. ఈ జడ్జిమెంట్లను చూడండి. ఆ జడ్జిమెంట్ ప్రకారం కమిటీ ఏసీ చేస్తే ఇది మళ్ళీ వర్తింపదు. కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు మేము వేయడమే ఈ జడ్జిమెంట్ లోబడి ఈ కమిటీని స్టడీ చేయమని ఇచ్చినాం. మరి ఈ జడ్జిమెంట్లో 50 ఉంది కదా, 50 ఉన్నప్పుడు ఈ కమిటీకి ఎక్కడ అర్హత వస్తుంది అనేది లీగల్గా కూడా మనకు వస్తుంది. కనుక నెంబర్ 1 లీగాలిటీ రెండు జడ్జిమెంట్లు డెడికేట్ కమిషన్లో ఎన్హాన్స్ చేయాలి. నెంబర్ 2 2021లో పార్లమెంట్లో చట్టమైనటువంటి దాన్ని పరిగణన తీసుకొని రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పించిన దాన్ని కూడా పరిగణన తీసుకోవాలి. ఇవన్నీ బీహార్, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా సెన్సెస్ చేసి బయట కూడా పెట్టలేదు. కులకరణ మొత్తం చేసి బయట పెట్టలేదు. ఎందుకంటే పెట్టిన అవాస్ పాలైతే కరెక్ట్ లేదని చెప్పి. కనుక దయచేసి మరి ఈరోజు ఇప్పటికే లేట్ అయింది. 6 నెలలు అన్ని కంప్లీట్ చేస్తాం. 6 నెలలు పోయింది, 11 నెలలు వచ్చింది. 11 నెలల ముందు కూడా మరి బీసీ కమిషన్ చేసిన తర్వాత కొంత సవరణ చేసి మాకు కూడా హ్యాపీ. ఇది కూడా చేయాలి. ఈ 2 సవరణ చేస్తే నిజంగా ఈ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ పెంచాలని మేము అడుగుతాం. మేము అడిగేది 42 కాదు, మేము అడిగేది జనాభా ప్రాతిపదిక మీద మీరు రేపు కులగణన చేసిన తర్వాత మా రిజర్వేషన్ ఉంటుంది. మేమెంతనో మాకంత రిజర్వేషన్ ఇవ్వాలని మా డిమాండ్. కనుక ఈరోజు 10% లోబడి ఉన్నటువంటి వాళ్ళకే అన్ని రాష్ట్రాల్లో జనాభా కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు మరి ఉన్న రిజర్వేషన్ను జనాభా ప్రాతిపదిక మీద ఈజీగా ఈక్వాలిటీ ఇవ్వకపోతే మాకు ఇంజస్టిస్ అయింది. కనుక మేము చెప్పేది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసుకున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మన జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కృష్ణమూర్తి అండ్ వికాస్ రావు ఇద్దరు ఇచ్చిన జడ్జిమెంట్ కోర్టు చేసిన ఆ జడ్జిమెంట్ లోబడి ఈ డెడికేటెడ్ కమిషన్ పరిశీలించాను అన్నమాట. ఆ జడ్జిమెంట్లో ఏముంది, 50% మించొద్దని రిజర్వేషన్. మరి ఆ 50% మించకుండా మరి ఎట్లా ఇవ్వగలుగుతారు అనేది మీ దృష్టికి ఇస్తాను. దాన్ని సవరించండి, మీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. సార్ మీరు 50%, 42% మీరు అన్నారు. యాక్చువల్గా అందరేమో జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ చూసిన తర్వాత మీరు రేపు సర్వే అయిపోయిన తర్వాత జనాభా ప్రాతిపదిక మీద ఇవ్వండి. ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నారు, జనాభా ప్రాతిపదిక ఇచ్చేది కదా, అట్లా దీన్ని జనాభా ప్రాతిపదిక ఇవ్వండి అనేది డిమాండ్ అన్నమాట.
వాళ్ళు 42 అని చెప్పి అన్నారు, 42% ఇస్తామని గవర్నమెంట్ డిక్లేర్ ఇచ్చింది. మేము అడిగేది ఏంటంటే టోటల్గా బీసీ సమగ్ర సర్వే అయిన తర్వాత ఇమీడియట్గా జనాభా ప్రాతిపదిక ఇవ్వాలని ఒకటి. రెండవది వాళ్ళు ఇస్తున్న 42 కూడా ఇవ్వడానికి రాదు. ఆ 2 జడ్జిమెంట్ లోపడి మీ డెడికేట్ కమిషన్ ఉంటే మాత్రం ఆ 2 దాని ప్రకారం ఇవ్వడానికి కూడా రాదు. కనుక మరి డెడికేటెడ్ కమిషన్ వేసి కూడా లాభం లేకుండా ఆ 2 జడ్జిమెంట్లు లోబడి మీరు తయారు చేస్తే అది వేసి కూడా ముందే ఒకే డెడికేటెడ్ కమిషన్ ఉంటేనే దీనికి చట్టబద్ధం చేసింది. దీని గురించి వేయాలి. అది పొలిటికల్ కమిషన్ కాకుండా, పొలిటికల్ పార్టీస్ కాకుండా ఒక ఇంటలెక్చువల్ ఉండాలా అని చెప్పి మేము అందరం కోరడం జరిగింది. వీళ్ళందరూ యూనివర్సిటీ పీజీ మన పీజీ స్టూడెంట్స్ బీచ్ కమిషన్లో పనిచేసాం. దాని ప్రకారం మేము అడిగిన నెక్స్ట్ డేనే గవర్నమెంట్ పరిశీలించింది, చేసింది. సంతోషం. డెడికేటెడ్ పని చేసేందుకు మాకు ఎలాంటి ఇది లేదు, సంతోషం. నాకు ఇలాంటి వ్యక్తి కూడా ఇంకొక ఇంటలెక్చువల్ మేము వాగ్దానం చేసినాం, ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినాం. మాకు ఎలక్షన్ మేనిఫెస్టో ఒక గ్రంథం, ఒక బైబిల్, పురాణం, లేకపోతే భగవద్గీత అనుకుంటాం. దానికి ఆ లోబడి మేము అమలు చేయాలంటే మరి ఇది కాదని సవరించాలి, 2 జడ్జిమెంట్లను సవరించాలా. ప్లస్ ఈ రిజర్వేషన్ ఇవ్వడానికి చేసే సర్వే ఎందుకు చేస్తున్నారు? రిజర్వేషన్ గురించి కదా, అంతే కదా, బీసీ రిజర్వేషన్ గురించి చేస్తారు. సర్వేలో అన్ని అంశాలు కూడా బీసీలు కూడా ముఖ్యం. లేదు, మీకు డెడికేటెడ్ కమిషన్ ఎందుకు? బీసీ సర్వే, బీసీ రిజర్వేషన్ పెంచడానికి కదా అన్నప్పుడు బీసీ రిజర్వేషన్ పెంచడానికి ఉపయోగపడే అంశాలే మీరు తీసుకోండి. ఏ క్యాస్ట్ అని సపోజ్ దర్జీ కులం ఇలా లేదు, మేరు కులం లేదు, అలాంటి మీరు అది అలాంటి చేర్చండి, కులాలను చేర్చండి తప్ప మీ విమానంలో ఎన్నిసార్లు పోయించిండు, రూమ్లో ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని కుక్కలు ఉన్నాయి, బర్రెలు కడుపుతో ఉన్నాయా, ఎప్పుడు ఇంతాయి, పాలిస్తుందా, గవన్నీ ఎందుకు సార్? కొమ్ములు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా, కుక్కలు ఉన్నాయా, బిల్లులు ఉన్నాయా, ఏమైనా సర్పంచ్ అయ్యిందా, ఎంపీటీసీ అయ్యిందా, ఎమ్మెల్యే అయ్యిందా, మంత్రి అయ్యిందా, ఎయిర్పోర్ట్కి ఎప్పుడైనా పోయిందా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండా, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంత పంట పడుతుంది, ఎన్ని పైసలు వచ్చినాయి, యాదాసి పెట్టుకుంది, ఇవన్నీ వరకు ఏమైతుంది సార్ అంటే తప్పుదో అవుతుంది. ఇప్పుడు నేను ఈరోజే కావాలంటే నేను అన్వాడ మండలంలో పోయినాను. అన్వాడ మండలంలో పబ్లిక్లే వాళ్ళు అడుగుతారు. నేను పోయిందేమో కొనుగోలు కేంద్రం చూడడానికి వెళ్తే పబ్లికే సార్ ఇంటికి వచ్చి మీ పిల్లాడు ఏం చదువుకున్నాడు, ఏమైనా లోన్ తీసుకున్నావా, ఎన్నిసార్లు తీసుకున్నావు, ఎక్కడికైనా పోయించినావు, విమానం ఎక్కినావా, విదేశంలో అయినా అడుగుతున్నావు సార్. ఇవన్నీ ఉన్ని పీక్ పడేది నిర్ణయితా సార్, మొత్తం మీకే సరే సార్ అంటున్నాం. అంటే మీరు చేసే సర్వే అనవసరమైన అనుమానాలు లేవనెత్తి కాలయాపన చేసి 90-80 కాలాలు పెట్టించి ప్రజలతో చేసుకునే కన్నా బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ చేసి బీసీ పెంచడానికి పెంచడానికి ఏమేమి ఉపయోగపడితే మీరు తయారు చేయండి సార్. బీసీ పెంచడానికి ఏమేమి కావాలా గచ్చి చేయండి. కానీ ఆ 2 జడ్జిమెంట్లు వేయించడం, కాలమ్స్లో ఎక్కువ వేయించడం వల్ల లేదు ఇబ్బందులు వస్తాయి. తొందరగా కావాలంటే కూడా నాకు ఇవన్నీ కావాలి, ఎప్పుడు తగ్గిపోతే మళ్ళీ తప్పుదారికి వస్తుంది. 2011లో సెన్సెస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు అడిగింది, మీరు అప్పులాల సేకరణ చేసింది కదా, మొత్తం ఇవ్వండి. సుప్రీంకోర్టు ఏమని ఇచ్చిందంటే మేము ఇచ్చేది తప్పుల తరఫు ఉంది, కరెక్ట్గా లేదు కనుక మేము ఇవ్వమని చెప్పింది అనమాట. అంటే భారతదేశం మొత్తం కూడా సెన్సస్ చేసినటువంటి అంశాలు ఇవ్వడానికి కూడా తప్పులు అని చెప్తున్నాం. అంతకుముందు కూడా తమిళనాడులో మన మద్రాసులో మన ఏది కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, బీహార్లో కావచ్చు, అనేక అంశాలు మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. కనుక మరి ఇంత డెడికేటెడ్ కమిషన్ వేసి కూడా ఇన్ని రకాల జడ్జిమెంట్ మన కళ్ళ ముందు పెట్టుకొని మళ్ళీ మనం తప్పులు చేస్తే చేసిన దానికి కూడా వాల్యూ లేకుండా ఉంటుంది. ప్రజలను ఏదో మోసంటే పూర్తిగా అన్యాయానికి గురైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దక్కాల్సినటువంటి స్వాతంత్ర ఫలాలు అందుకోలేకపోయినటువంటి వాళ్ళు బీసీలు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఈ దేశంలో కులాలు బలంగా ఉన్నాయి. ఈ దేశాన్ని కనుక మనం సూక్ష్మంగా అర్థం చేసుకుంటే రాజ్యాధికారాన్ని అనుభవించినటువంటి కులాలు, రాజ్యాధికారం అనుభవించని కులాలు అనేటువంటి వర్గీకరణ చేస్తే కొన్ని కులాలు శాశ్వతంగా అధికారాన్ని కానీ వనరులను కానీ వారి హక్కు ముక్తంగా అనుభవిస్తూ ఉన్నాయి. బీసీలకు రావాల్సినటువంటి వాటా రాకపోవడం వల్ల ఇప్పటికీ తెలంగాణతో పాటు
భారతదేశంలోని బలహీన వర్గాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇది రూపుమాపబడాలి అని అంటే మేమెంతో మాకంత అనేటువంటి వాటా దక్కిన రోజు మాత్రమే ఈ బీసీ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు పరిష్కారం. కాబట్టి ఈ పరంపరలో భాగంగా 2023లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల మొసలి కన్నీరు దాల్చింది. మాకు అలగరణ చేస్తాం, 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. 6 మాసాలు కాదు కదా, ఇవాళ సంవత్సర కాలం గడుస్తున్నటువంటి కాలంలో మీన మేషాలు లెక్కించి రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ వర్గాలన్నీ ఒకే మాట ఒకే బాటగా నిలవించినటువంటి క్రమంలో మొదలొక కమిషన్ వేసింది. ఆ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ కాదు అని కోర్టుతో సహా రాజకీయ పార్టీలన్నీ గుర్తు చేసినటువంటి దగ్గర ఇవాళ డెడికేటెడ్ కమిషన్ కూడా వేయడం జరిగింది. కానీ దానిలో ఉన్నటువంటి రసుకుల్ని ఈరోజు మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు మరి పత్రికాముఖంగా కమిషన్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఏదో రకంగా దీన్ని బ్రేక్ పడాలనేదే వాళ్ళ ఆంతర్యం తప్ప వీసాలను ఉద్ధరించాలనేది కాదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి రుసుగుల్ని సవరించి బీసీలకు రావాల్సినటువంటి వాటా చట్టపరంగా వచ్చే విధంగా సవరణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేనిపోని సమాచారం ఫండమెంటల్ రైట్స్లో వ్యక్తికి కొన్ని ఉండేటువంటి హక్కులు, వాటి గోప్యత, ఆ గోప్యత కూడా మరి బహిరంగపరిచే విధంగా, ఆటంకం కలిగే విధంగా, వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా, పౌర హక్కులకు సివిల్ రైట్స్ కూడా వయోలేట్ చేస్తూ వాళ్ళ ప్రశ్నావళి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు సమస్యలు కాబోతా ఉంది. వాళ్ళ చిత్తశుద్ధి లేని వల్ల తలెత్తుతున్నటువంటి పరిణామాలు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మరి చర్యలు తీసుకోవాలి, తదనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. రోజు మాత్రంగా చేస్తే తెలంగాణ సమాజం బీసీలు ఉపేక్షిస్తూ ఉండేటువంటి రోజులు పోయినాయి అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేమెంతో మాకంత, మేమెంతో అనేది మా నినాదం. కాబట్టి ఈ కమిషన్ దయచేసి ఈ కోణంలో ఇప్పటికే జరిగినటువంటి 75 సంవత్సరాలంటే 2-3 తరాల జీవితకాలం ఇక మా తరం కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నది. కానీ మేము ఏ సమస్యలు, ఏ అవమానాలు అయితే అనుభవించినవో ఆ సమస్యల్ని, ఆ అవమానాన్ని మా పిల్లలకు, మా భవిష్యత్ తరాలకు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కాబట్టి మాకు న్యాయం జరగలో. నా పేరు సింగజోగి శ్రీనివాసు. నేను మందులకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుని మరియు సంచార జాతుల ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు కమిషనర్ ఆఫీస్కి వచ్చి మా యొక్క మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఈ యొక్క మందుల కులం కానీ, సంచార జాతులు ఉన్న కులాలు కానీ ఎస్సీ ఎస్టీల కన్నా ఘోరాతిఘోరమైన స్థితిలో ఉన్నాయి. కనుక ఆ యొక్క కులాలను విద్య, ఆరోగ్య మరియు ఆర్థిక, రాజకీయ ఈ విధంగా అన్ని రంగాలలో ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. అలాగే గత ప్రభుత్వాలు కానీ, ఈ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ మా యొక్క ఈ సంచార జాతులకు ఒక ప్రత్యేకమైన కార్యాచరణతో మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను. ఈ యొక్క సర్వేలో కూడా కాలం నంబర్ 45ను తొలగించి మాకు అన్యాయం చేయడం జరిగింది. కావున మా సంచార జాతుల లెక్కను కూడా ప్రభుత్వం పరంగా తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. ముఖ్యంగా పాలక పక్షాలు కానీ మరియు విపక్షాలకు కానీ దయచేసి మా యొక్క సంచార జాతులను ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదుకొని మాకు ఊరి గుడిసెలలో కానీ రోడ్ల పైన ఒక అడుక్క తినే కులంలో మాది ఉన్నది. మేము మా కులస్తులు కూడా రోడ్ల మీద ఇప్పుడు కూడా అడుక్క తింటున్నారు. మా పూర్వీకుల నుంచి మా కులవృత్తి అదే ఉండే. మా కులవృత్తి మందుల కులం ఉండే. మందులలో అంటే చెట్ల మూలికలు అవి ఇవి అడవులలో పోయి చెట్ల మూలికలు తెచ్చుకోవడం కానీ, లేదంటే పాములు తెచ్చి పాములు ఆడించడం కానీ అవి చేస్తుండే సార్. కానీ ఏంటంటే పాములు ఆడించడంలో కూడా వారి మీద ఒక ఎనిమల్ ట్రస్ట్ కేసు వచ్చేసి దానివల్ల చేయలేకపోయినాము. మరి ఇంకోటి ఏంటంటే మేము వనమూలికలు కూడా అడవులకు పోయి చెట్లు అవి ఇవి వనమూలికలు, చిన్న చిన్న వనమూలికలు కూడా తీయడానికి కూడా మా పైన కేసులు బుక్ చేసి ఆ విధంగా కూడా మమ్మల్ని మా కులవృత్తిని కూడా దాదాపు కనుమరుగైపోయింది సార్. అసలు మాకు ఇలాంటి ఇప్పుడు కులవృత్తులు లేవు. కానీ ఇప్పుడు మేము జీవిస్తున్నది మాత్రము ఊరి చివరలో. ఎందుకంటే ఊరి చివరలోనే అడక తినడము,
ఆ పూరి గుడిసెలలో బతకడము. మరి సిటీలలో కూడా ఉంటున్నామంటే సిటీలలో కూడా ఉంటున్నాం. ఇక్కడ ఉంటున్నామంటే రోడ్ల పక్కకు డ్రమ్ములు వేసుకొని మరియు చిన్న చిన్న వ్యాపారాలు వేసుకొని ఆ రోడ్ల మీదనే నివాసనం చేసుకుంటున్నాం సార్. మా దాంట్లో డెవలప్ అయింది ఒక 5% కూడా లేదు సార్. దయచేసి మా మందుల కులాన్ని మీరు మీ కమిషనర్ ద్వారా ఆదుకుంటారని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను సార్. ఇంకోటి సార్, ఈ సంచార జాతిలో 45 కాలం తీసేశారు. ఎందుకు తీసేశారు అనేది మాకు అర్థమవుతలేదు. మీరే ఈ సంచార జాతులను డెవలప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ మీరే ప్రోత్సహిస్తుంది. ఆ కాలాన్ని మీరే ఏర్పాటు చేస్తారు. మళ్ళీ తీరా వచ్చేసి 45 నుంచి ఆ కాలాన్ని తీసేస్తున్నారు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలకు ఈ సంచార జాతులు అవసరం లేదా? మా యొక్క జనాభా సార్, సంచార జాతుల జనాభా 7 నుంచి 10 వరకు ఉన్నది సార్. మీరు తీసుకోండి. ఎందుకంటే ఈ సర్వే ద్వారా మీరు భయపడుతున్నారా? భయపడి చలో సంచార జాతులకు వీళ్ళకు ఒక జనాభా వస్తే వీళ్ళు ఏమన్నా రిజర్వేషన్ కొట్లాడతారని చెప్పి అనుకుంటారా? మాకు ఎట్లాంటి రిజర్వేషన్ వద్దు సార్. మాకు వైద్యము, విద్య, ఇవన్నీ ఉపాధి మరియు మాకు ఒక ఉండడానికి ఇల్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తే సార్ మేము రాజకీయాల్లో కూడా మేము పోటీ లేం సార్. ఎందుకంటే మేము రాజకీయాల్లో ఒక వాళ్ళలో మేము జెండాలు కూడా మోసే అంత స్థితిలో లేం సార్. మేము దయచేసి మాది హీనం ఉన్నది సార్. రెండోది నామినేట్ సార్. చాలా కాలంగా ముస్లిం మైనార్టీ అని చెప్పేసి మైనార్టీ కులాలు నామినేట్ ఇస్తారు సార్. వాస్తవానికి జనాభా ప్రకారంగా ఎంత మైనార్టీ కులాలు వాటికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి సార్. రాజ్యాంగ కులాలు దక్కని ఎవరి కులాలు వాటికి నామినేటెడ్ పోస్టులు ఖచ్చితంగా మీరు సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేస్తారు సార్. కానీ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే సర్వే చాలా దత్తగా నడుస్తుంది. కొన్ని అవాంతరాలు వస్తుంది. కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ మెసేజ్ ఇస్తుంది. సో ప్రభుత్వం నుంచి కానీ కమిషన్ నుంచి కానీ 100% సర్వే కంప్లీట్ చేయాలని, ఒక్క బీసీ వాళ్ళని కూడా ఎవరిని కూడా సర్వే నుంచి మినహాయింపు చేయకుండా అది కంప్లీట్ చేస్తే సరైన ఫలితాలు తీసుకురాగలుగుతారని మీకు చెప్తున్న విజ్ఞప్తి సార్. బీసీలో ఎక్కువ జనాభా గ్రామాల్లో స్థానిక సంస్థలలో రాని బట్టి వార్డు మెంబర్ కానీ వెళ్తే సర్పంచ్, ఎంపీటీసీ, డిప్యూటీసీ ఇవ్వలేదు సార్. మాకు ఏంటంటే రిజర్వేషన్ ఏబీసీ వర్గీకరణ సార్. ఇప్పుడు మీకు వచ్చిన ఈ 70 ఏళ్లలో మా కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో సర్వేలో వస్తున్నాం. సర్పంచ్ ఓపెన్ ఎంతమంది వస్తారు? ఈ రిజర్వేషన్ లేకపోతే ఆయన ఎవరు రాదు. ఓపెన్ ఏ పర్సెంటేజ్ మనం అన్నది ఒకటి చెప్పాను. థ్యాంక్ యూ. మీరు మాత్రం హిస్టారికల్ సంఘటన చేశారు. ఓకే రైట్. చలో థ్యాంక్ యూ సార్. సంతోషం. సార్ మీరు కిషోర్ సార్ ఒకసారి అందరూ సరే సార్ మీరు మాకు అవసరం సార్. మాకు బీసీఏలో ఇప్పుడు ఉన్నప్పటికీ 37 సీరియల్ నెంబర్ మాకుంది. 37 సీరియల్ నెంబర్ ఉన్నా ఇప్పుడు 7% రిజర్వేషన్ ఉన్నా మొన్న సెస్ మా కమ్యూనిటీ మీద ఎలా ఉందని చెప్పి స్థితిగతుల మీద ఒక అధ్యయనం చేసింది. ఎడ్యుకేషన్లో 0.3% కంటే కూడా పీజీ కానీ అదర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు పీజీ డిగ్రీ వాళ్ళు లేరు. ఎడ్యుకేషన్ అనేది చాలా బ్యాక్వర్డ్. ఒకప్పుడు మాకు అనేది డిఎన్టీసీ, మేము క్రిమినల్ ట్రైబ్స్గా తర్వాత డిఎన్టీలో షిఫ్ట్ అయిపోయాము. మాతో ఉన్న ఇప్పుడు మా కులం ఏదైతే వడ్డెర కమ్యూనిటీ ఉందో వివిధ రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీలుగా ఉన్నాం. పక్కన ఉన్న కర్ణాటకలో కూడా ఎస్సీగా ఉన్నాం. ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. కానీ ఇక్కడ బీసీఏ ఉండడం వల్ల ఇప్పటికీ అసెంబ్లీ మన తెలుగు అసెంబ్లీ ఏర్పడిన చరిత్రలో వడ్డెర కమ్యూనిటీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రతి మన శాసనసభలో కానీ రాజ్యసభలో కానీ ఒక్క ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మాకు లేడు. ఈ ప్రజెంట్ రిజర్వేషన్ ఉంది. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఎడ్యుకేషన్ పరంగా కూడా మాకంటూ సపరేట్ రిజర్వేషన్ లేదు. ఎంబీసీలలో ఉన్న మాకు గత ప్రభుత్వం వచ్చి అంతకుముందు ఎంబీసీలలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. ఈ మీ ఫెడరేషన్ సపరేట్ ఫెడరేషన్ కేటాయిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం వారు రాములు గారి కమిటీ వచ్చేసి జస్టిస్ రాములు గారి కమిటీ వచ్చినప్పుడు మీరు చాలా అభివృద్ధి చెందారని చెప్పి ఏదో రిపోర్ట్ రాశారు. అది టిల్ ఒక 1 మంత్ వరకు కూడా నాకు తెలియదు. నేను ఇప్పుడు మీ కమిషన్ ఇప్పుడు బీసీ కమిషన్ వస్తున్నాను తర్వాత నేను మనం సెర్చ్ చేసుకుంటే రాములు గారి కమిషన్ వచ్చింది. So if it is SC means it is compulsory sticking to SC only. So we request to regulate it actually. And one more thing is like categorization of ABCD, like what we call Vargikara, that will also help it. And also one more final point, sir. Like when the application form is filled by the Sarpanch or whoever, sir, BC is captured, but actually his caste is not captured. Like which community he belongs to, whether he belongs to Nai Brahman or Arikatika, because that is a major backdrop of this. So that's the reason we request you to capture the. No, this time the format given. They mentioned details. Caste is it's mentioned. You can just go to that format also. Perhaps that will be captured. So we request to increase the reservations, sir,
so that will give you benefit for backward classes or backward classes. No, that 50% seating is there. No, we only recommend 28%, sir, as per, because as per the Maharashtra, Karnataka, whatever state, there is a cap of 50% in the study judgment, so we cannot exceed 50%. So we request to, now it is I think 18 below 20%. No, depending on the population, that is it. So we. Please, sir. బంద్ చేసి do justice. We only expect to backward classes. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ సార్ అందరు డిమాండ్ తోటి కాలం పెట్టిందన్న ఇప్పుడు మనం ఈ జనగణన పెట్టినప్పుడు కులగణన పెట్టినప్పుడు ఈ నిన్న మళ్ళీ కొత్తగా వచ్చిన ఫామ్ ఏదైతుందో దాంట్లో మమ్మల్ని డిలీట్ చేసినారు. మేము మనుషులమే కదా సార్, మేము మనుషులమే కదా, చెప్పుకోవాలి కదా సార్. మేము ఎవరు చెప్పుకోవాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రిక్వెస్ట్ సార్, ఇప్పుడు మేము ఇంతగానం కష్టపడి మా పిల్లల్ని చదివించుకోలేక మేము బతకలేక ఉంటే కనీసం వీళ్ళతో పోటీ పడలేము సార్. మేము మేము రాజకీయాలు పక్క పెట్టండి, ఈ చదువుకుంటప్పుడు సీట్ల దగ్గర కానీ కాలేజీలో స్కూళ్ళలో కానీ ఇంకెక్కడ కానీ చదువుకోవడానికి మాకు కూడా ఆర్థికంగా స్తోమత లేనప్పుడు మేము ఎంతో కొంత బదలాడుకుంటూ ఈ గురుకులాలు ఏవేట్లు దాంట్లో కొంచెం ఆ ప్రిన్సిపల్ సెక్రటరీని వాళ్ళు బతలాడుకుంటూ మా పిల్లలకు సీట్లు ఇప్పించుకుంటూ ఎంతో కొంత వస్తున్నప్పుడు కల్పించమంటే ఆ యొక్క పాయింట్ పెట్టినారు. బాగుంది, సంతోషం. మేము మొత్తం మా కుల సంఘాలు, మా కులాలన్నీ దాదాపుగా దరిద్రమైన కులాలు మొత్తం సంతోషపడ్డాయి. ఇప్పుడు రాగానే తీయాల్సిన అవసరమే వచ్చింది. మేము నా ప్రాజెక్టులు కట్టిమంటున్నామా, లేకపోతే భూములు మాకేమన్నా ఎకరాలు భూములు ఇవ్వమంటున్నామా, లేకపోతే మాకేమో లక్షల కోట్లు తీసుకొచ్చి మాకు సపరేట్ ప్రాజెక్టు, లేకపోతే మా కులాలకు లోన్లు ఇవ్వమంటున్నామా? ఏం అడిగాం సార్? మేము మమ్మల్ని గుర్తించమన్నాం ఖాళీ కేవలం సార్, గుర్తించమన్నాం. మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినారు సార్? పాండు వంశారు సార్ నా పేరు. అది బాగుంది కాదు, మేము డిలీట్ చేయలేదు. ఎందుకంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెన్సెస్ కండక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ లెవెల్లో మరి ఎందుకు డిసిషన్ తీసుకున్నారో మాకు తెలియదు. ఏంటంటే మీకు పని కావాలంటే ఇమీడియట్ గా ఆ బీసీ సెక్రటరీ గారిని కలిసేసి మంత్రి గారు ఉన్నారు కదా, మంత్రి గారు మరి ఎందుకు తీసేసినారో మనకు తెలియదు. బీసీ కమిషన్ కానీ ఇప్పుడు టైం తక్కున్నది కాబట్టి మంత్రి గారిని పట్టుకొని వాటిని ఇది మాకు అన్యాయం జరిగింది, ఆయన ఏమన్నా ప్లానింగ్ డిపార్ట్మెంట్ మాట్లాడి దాన్ని యాడ్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఏం చేయలేము. అంటే మా పరిధి కాదు, మేము చెప్పినా కాదు. మంత్రి గారిని పట్టుకుంటే మీ ద్వారా రిక్వెస్ట్ సార్. నేను అదే తొందరగా టైం లేదు, 6 రోజులు అయిపోతున్నది, ఆల్రెడీ సగం అయిపోయింది, ఏం చేయగలుగుతుంది? కావాలని చేసినట్టుంది సార్. అది టక్కున అయిపోగానే కొత్త ఫామ్ శనివారం వరకు సార్ పాత ఫామ్ ఉన్నది, మండే వరకు కొత్త ఫామ్ వచ్చింది. కొత్త ఫామ్ లో మా పేరు లేవు అంటే ఇప్పుడు టైం తక్కువ ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ కాలేదు, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అని మమ్మల్ని తొక్కేయడానికి సార్. దేనికి అసలు మేము ఉండదు సమాజంలో, మాకు కనబడలేదు సార్. బీసీఎల్ సంచార జాతి కులాలు డిఎన్టీ అని ఉంది. ఆ కాలం 45 కాలంలో సార్ డూ యూ బిలాంగ్ టు డిఎన్టీ ఆర్ నాట్ అని అవును కాదనే ఆప్షన్ పెట్టిండే సార్. అదే మొన్న సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ సర్వే రోజు ఉదయం ఉన్నది, మధ్యాహ్నం నుంచి కనిపించడం పోయింది. అధ్యక్షుడు సార్, నా పేరు మురళీకృష్ణ సార్. మా సంఘం తరఫున ఇన్ని సంవత్సరాల తర్వాతనైనా కనీసం తెలంగాణలో మా సమస్యను గుర్తించి దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యను జనగణన చేయించడానికి మీ ఆధ్వర్యంలో ఆ సంస్థ ఏర్పాటు చేసి మిమ్మల్ని చైర్మన్ వచ్చినందుకు మొట్టమొదటిగా మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి రాష్ట్ర గవర్నమెంట్ కూడా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఇక మా కులం పూర్వం పేరు ఏమంటే సార్ పిచ్చిగుంట్ల సార్. మా కులం పేరు పిచ్చిగుంట్ల కులం అయితే 1995 లోపల మేము అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి తిట్టుపదంలాగా ప్రతిరోజు ప్రతినిత్యం సొసైటీలో అందరు తిరుగుతున్న దానికి మా కులస్తులు ఈ పేరు చెప్పుకోలేకుండా వేరే కులాల పేర్లను ఆశ్రయించి ఆ కులాల ముసుగులో బతికేస్తున్నారు సార్. పిచ్చుకుంట్ల అని చెప్పుకోనికే చుట్టుపక్కల వింటే మా పరిస్థితి ఏమవుతుందో, మమ్మల్ని చిన్న చూపు చూస్తారని కులం పేరు దాచి ఇంకొక కులం పేరు ఆశ్రయించి మందులో అని ఇంకో రకరకాల కొన్ని రీజన్స్లో వేరే వేరే పేర్లు పెట్టుకొని ఇట్లా ఉన్నారు. కాబట్టి మా పేరును మార్చమని ఆ రోజు అప్పీల్కి వెళ్ళాం సార్. వెళ్తే 1995లో జీవో రిలీజ్ చేసి వంశరాజుగా పేరు మార్చింది సార్.
కానీ మధ్యలో మళ్ళీ బ్రాకెట్లో పాత పేరు అట్లా కంటిన్యూ అవుతుంది సార్. ఇప్పుడు సర్టిఫికేట్స్లో మాత్రం తీస్తున్నారు, అయినప్పటికీ ఎక్కడ నెట్లో చూసినా అక్కడ చూసినా మళ్ళీ మొదటగా వంశరాజులు ఎవరంటే మళ్ళీ మొదటికి వస్తుంది సార్. అది తీయమని మేము అప్పటి నుంచి వెంటబడితే గతంలో ఉన్న మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న 2 సార్లు బీసీ కమిషన్ వాళ్ళు నివేదిక గవర్నమెంట్కి పంపించారు సార్. సీఎం ఆఫీస్కి పంపించి ఈ ఫైల్ నెంబర్ 1561 ఆఫ్ 2019 డేటెడ్ 16/10/2019లో సీఎం పేషీకి పంపించారు సార్. ఆ సీఎం పేషీలో పెండింగ్ ఉంది సార్. సరే ఇది అనవసరమైనప్పటికీ కూడా మాకు అత్యవసరం ఏమంటే మీ నోటీస్కి తీసుకొస్తే మీరు ఏ రకంగానైనా మీరు రికమెండ్ చేసే సందర్భం వస్తే అవకాశం వస్తే మీరు చేయాలని ఒక 2 నిమిషాలు 2 విషయాలు మీ నోటీస్కి తీసుకొస్తాం సార్. మొట్టమొదటి మా ఆత్మగౌరవ సమస్య సార్. అండ్ సెకండ్లీ ఏమంటే సార్, ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ అక్కడ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈ సంచార జాతుల కులాలను కనుక పేరు పెట్టి ఎవరైనా తిట్టినట్టయితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునేటట్టు ఇండియన్ పీనల్ కోడ్ 1860 కింద ఒక జీవో రిలీజ్ చేసింది సార్. అట్లాంటి చట్టం ఇక్కడ మాకు కూడా ఏంటంటే మా కుల సంఘం సోషల్ స్టేటస్కి, సెక్యూరిటీకి, సేఫ్టీ కోసము కనీసం రేపు ఎవరైనా అనడానికి భయపడటానికైనా అట్లాంటి ఏదైనా ఒక చట్టం తీసుకొచ్చి మమ్మల్ని సాంఘికంగా కాపాడాలనేది 2వ డిమాండ్ సార్. ఇక పూర్వం ఏమంటే సార్, మా కుల సంఘం ఒక కుల వృత్తి ఆంధ్ర రీజియన్లో వచ్చేసి కమ్మ వాళ్ళకు, తెలంగాణలో వచ్చేసి రెడ్లకు, అట్లాగే మన గొల్ల కుర్మలు యాదవులకు సార్. వాళ్ళకు కుల గోత్రాలు వాళ్ళ వంశవృక్షం చెప్పుకుంటా వాళ్ళ ఇళ్ళలోకి పోయి వాళ్ళకు ఆ విషయాలు చెప్పడం మూలంగా వాళ్ళు ఇచ్చే సంభావన అనేవాళ్ళు సార్. సంభావన వాళ్ళు తిరిగి సంభావన ఇస్తే దాంతోపాటు మా జీవిత వృత్తి గడిచేస్తారు. కానీ రాను ఏమంటే దానికి ఆదరణ తగ్గి ఎవరు దాన్ని లెక్క చేయకపోవడం, చిన్న చూపు చూసి ఒక బెగ్గర్స్ లాగా అంటే అడుక్కునే వాళ్ళలాగా చూసేసరికి ఈ దాంట్లో నుంచి అందరూ వెళ్ళిపోయి ఈ కుల వృత్తిని పూర్తిగా మర్చిపోయి కనుమరుగైంది సార్. ఇక్కడ రాజస్థాన్ గవర్నమెంట్ 2014లో హామీ ఇచ్చి 2016లో అక్కడ తెలుగు అకాడమీ లాగా ఒక వంశావళి అంటే జీనియాలజీ అకాడమీని ఏర్పాటు చేశారు సార్. అట్లాంటి అకాడమీని కూడా తెలంగాణలో కూడా ఏర్పాటు చేసి మళ్ళీ మాకు ఒక పునర్గర్వం తీసుకొచ్చి గర్వంగా మేము చెప్పుకునేటట్టు మహిళలను కూడా గుర్తించండి, వాళ్ళకు కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి. 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా ఇవ్వాలి. అందులో భాగంగా మేము కూడా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉన్నాం. గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, కనీసం మహిళా ఉద్యమ నాయకురాలుగా కూడా గుర్తించలేదు, ఎందుకంటే మేము బీసీ. కాబట్టి ఈసారి మీరు జూన్ 2న ఇచ్చే దాంట్లో మా పేరు కూడా బలపరచాలని, అదేవిధంగా ఓబీసీ సెంట్రల్ కమిటీని కూడా ఏర్పాటు చేసినాం సార్. అందులో అన్ని కులాలు ఉన్నాయి. 54 కులాలకు మేము కార్పొరేషన్ చైర్పర్సన్ ఇవ్వమని అడిగినాం, అప్పుడు ఇవ్వలేదు. మన ప్రభుత్వం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకటి మేము ప్రభుత్వానికి మద్దతుగా ఉంటాం, అభినందనలు తెలియజేస్తాం. కాబట్టి ఇప్పుడన్నా మా వాళ్ళందరూ కూడా కనీసం చైర్మన్ పదవులను ఇస్తే వాళ్ళకు చాలా న్యాయం జరిగినట్టు ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మా విజ్ఞప్తి. మేము గత 15 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నాం కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక్కడ తెలంగాణలో అన్ని రాష్ట్రాల నుంచి ఉంటారు కాబట్టి ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో మనకు ఓబీసీ సెంట్రల్ కమిటీ పేరు పైన ఒక 10 ఎకరాల భూమి ఇవ్వాలని, అందులో అన్ని భాగస్వామ్యం పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వండి సార్. మేము కొన్ని ఇచ్చిన ప్రభుత్వానికి. థ్యాంక్ యూ సార్. వచ్చిందా వాయిస్ ఆఫ్ తెలంగాణకి ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు సేకరించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు ఎంఎస్ నరహరి, తెలంగాణ రాష్ట్ర బీసీఏ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఈ కులాలు బీసీఏలో ఏ గ్రూపులు 57 కులాలు ఉన్నాయి. అందులో సేవా కులాలు ఉన్నాయి, వృత్తి కులాలు ఉన్నాయి, భిక్షాటన కులాలు ఉన్నాయి. ఇందులో అత్యంత దారుణంగా భిక్షాటన కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కులాలు ఉన్నాయి. కనుక ఈ యొక్క 57 కులాలలో దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నారు కనుక వీరికి సపరేట్గా మనం పర్సంటేజ్ కేటాయించినట్లయితే మనకు వాళ్ళకు మనుగడ ఉంటుంది. 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో వీళ్ళకి ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏ రాజకీయ పదవులు వీళ్ళకి లేదు. ఒక 4-5 కులాలు బలమైన కులాలు వీరికి అందకుండా అవుతున్నది కనుక చిన్న కులాలకు కూడా వారి ప్రాతిపదిక రిజర్వేషన్ వారు కల్పించినట్లయితే చట్టసభలలో ఇంతవరకు ఈ కులాల్లో చట్టసభలో అడుగుపెట్టిన
77 ఏళ్ళ స్వతంత్ర భారతం లేదు, అన్ని భిక్షాట కులాలు. వీరికి అందాల్సిన ఫలాలు కూడా అందకపోతున్నాయి. ఇప్పటికైనా ఈ డెడికేషన్ కమిషన్ ఒక నమ్మకం ఉంది, చాలా పకడ్బందీగా సర్వే చేసేసి మా యొక్క ఈ చిన్న కులాలని కూడా వీళ్ళకు వాటా దక్కలేదు కనుక వారికి అందించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేయాలి. బై చిన్న కులాలంటే నేను చెప్తాను చూడండి, ఈరోజు దొమ్మర క్యాస్ట్ ఒక తాడు మీద అమ్మాయి ఆడుతుంది, అలాంటిది కులం ఇంట్లో ఉంది. పెద్దమ్మల వాళ్ళు అంటే రోడ్డు మీద ఒక దేవతని అమ్మాయి ఎత్తుకొని వెనకాల కొరడ దెబ్బలతో తింటుంది. ఇలాంటి ఎస్సీ ఎస్టీలో జాబితాలో చేర్చిన కులాలు అనేకముగా ఏ గ్రూపులో ఉన్నాయి. అందుకే వీళ్ళకు కూడా వాళ్ళకు ఏదైతే ఎలిజిబుల్ కులాలు ఉన్నాయో వారిని ఎస్సీ కానీ ఎస్టీ కానీ కలిపే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే వారికి విద్య లేదు, వాళ్ళకి ఏం జరుగుతుంది, ఈరోజు కమిషన్కి రావడానికి కూడా వాళ్ళకు డబ్బులు లేవు, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళకు సుమత లేదు. అలాంటి కులం అనేకం ఉంది. వాళ్ళకు సుమోటోగా తీసుకొని ఈ కులాలు దౌర్భాగ్య స్థితిలో 77 ఏళ్ళ భారతదేశంలో ఫలాలు ఏమి అందట్లేదు. ఒక ఈ చిన్న కులాల తరఫు నుంచి ఇంకో విషయము, గవర్నమెంట్ సీడ్ ప్రోగ్రామ్ అంటే కేంద్ర ప్రభుత్వము డిఎన్టీఎస్ఎన్టీ అనేది ఇంతకుముందు ఉండేది. అర్ధ సంచార కులాలు ఉన్నాయి. ఆ కులాలని అనంతరామన్ కమిషన్ వాయిస్ ఆఫ్ తెలంగాణ వారికి మీడియా వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతూ మా చిన్న కులాలని ఒక మీడియాలో మా యొక్క బాగోగులు చూపిస్తారని వాళ్ళకి గవర్నమెంట్కి పంపిస్తారని మనవి చేస్తూ నా పేరు ఎంఎస్ నరహరి, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ జోగి కులం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. జోగి కులం అంటే జోగిని వేరు అంటే చాలా తప్పుగా చేస్తున్నారు. జోగిని వ్యవస్థ వేరు, జోగి కులం వేరు. జోగి వచ్చేసి ఈరోజు పూర్వకాలంలో మందులు అడవులలో వెళ్ళి వీళ్ళు జోగి కులం వాళ్ళు ఆ చెట్లను గుర్తించడంలో దిట్టలు. ఆ చెట్టును గుర్తించి ఆయుర్వేదం పూర్వకాలంలో ఈ వైద్యులు వ్యవస్థ లేనప్పుడు ఈ యొక్క వైద్య చెట్ల మూలికల వల్ల వాళ్ళకు సేవ చేస్తున్నారు ఈ కులాలు. ఇప్పటికీ గుల్జారావు దగ్గర, చార్మినార్ గుల్జారావు దగ్గర ఫుట్పాత్ మీద నీకు వనమూలికలు అమ్మటి ఇప్పటికీ వాడు జీవనోపాధులను కొనసాగిస్తున్నారు. ఈ యొక్క జోగి కులం నుంచి ఒక 5 ఎకరాల భూమి, ఎందుకనంటే వనమూలికలు పెంచాలంటే వనమూలికలు అంటే ఆయుర్వేదిక వనమూలికల కోసం 5 ఎకరాల భూమి కేటాయించినట్లయితే ఆ యొక్క అంతరించిపోకుండా ఆ వనమూలికలను కూడా అక్కడ పెంచి సమాజానికి చెట్ల రూపంలో ఆయుర్వేదిక రూపంలో జోగి కులాలు ఈ యొక్క దిట్టలు కనుక గుర్తింపు దిట్టలు కనుక గవర్నమెంట్ మాకు ఇస్తారని. ఇంకోటి ఇప్పటికైనా జోగిని వేరు, జోగి వేరు. జోగిని వ్యవస్థ అంటే మనకు చిన్న చూపి అరే జోగి కూడా అంటే అది వేరే విధంగా అంటుంది. దయచేసి ఈ మా కులం కూడా ఈ అత్యంత వెనుకబడిందని ఏ గ్రూప్లో ఉన్నది కనుక జోగి కులానికి మరొక ప్రత్యేకంగా మీడియా ద్వారా మాకు సంఖ్య బలం కూడా చాలా తక్కువ ఉంది. తెలంగాణలో సంఖ్య బలం కూడా తక్కువ ఉంది. అందు గురించి ఏంటంటే ఈ కులాలను కూడా మాకు ఈ కమిషన్కి ద్వారా మేము మా కులానికి ఏ ఫలాలు అందాలో ఆ ఫలాలను కూడా అందరి ద్వారా అందించాలని మనవి